కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి యొక్క ఏదైతే తిరుపతికి కోట్లాది కోట్లాది మంది భక్తులు కూడా ప్రతి ఏడాది వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే అత్యంత ప్రసిద్ధమైన ఈ యొక్క పుణ్యక్షేత్రం సంబంధించి ఏదైతే ఈ యొక్క తిరుపతి లడ్డూ ప్రసాదం ఏదైతే ఒక నకిలీ నెయ్య కలిపారంటూ కూడా ప్రధానంగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఒక రాజకీయ మొత్తం కూడా ఒక బగ్గుమందనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి సిబిఐ ఆధ్వర్యంలో సిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిబిఐ అధికారులు అలాగే రాష్ట్రం ఉన్న పోలీసు అధికారులతో ఈ సిట్ నేపథ్యంలో దాదాపుగా ఇప్పుడు 16 నెలలు కూడా విచారణ చేపట్టింది. అసలు ఆ యొక్క లడ్డు ప్రసాదంలో అసలు కల్తీ నెయ్యి జరిగిందా లేదు. ఎందుకంటే దానికి సంబంధించి ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం కావచ్చు, ఆ టైంలో జంతువులకు కొవ్వుగా దాంట్లో ప్రధానంగా కలిపారు. అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతీశారనే ప్రధానమైన అంశం అనేది తెర మీద తీసుకుని వచ్చిన నేపథ్యంలో ఒక రాజకీయంగా చాలా హీట్ అనేది పెరిగింది, అందరికీ తెలిసిన విషయమే. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ సిబిఐ సిట్ ఏర్పడిన తర్వాత అసలు దాని మీద కూలంకషంగా మొత్తం కూడా దర్యాప్తు చేపట్టింది. అయితే ఇటీవల ఏదైతే ఆ యొక్క సిట్ ఏసీబీ కోర్టుకి సమర్పించింది తుది నివేదిక. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాజకీయాలు మళ్ళీ ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ అనేది జనరేట్ అవుతున్నాయి. ఇటు అధికార పార్టీ కావచ్చు, అలాగే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఒక రాజకీయ దుమారం లేగుతుంది. అలాగే వారి యుద్ధం మధ్య చూసి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక మాటల యుద్ధం అనేది జరుగుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే 2019 నుండి 24 వరకు కూడా దాదాపుగా 20 కోట్ల పైగా లడ్డూలు తయారు చేశారు. ఏదైతే 60 లక్షల కిలోల ఏదైతే నెయ్యి, నకిలీ నెయ్యితో అంటే కూడా ఏదైతే ఈ సిట్ నివేదిక సిట్ నివేదికలో తేలింది. సో కల్తీ జరిగిన మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇటు పాలు లేదు, వెన్న లేదు, అటువంటి ఏవీ లేకుండానే ఒక రసాయనాలతో వివిధ రసాయనాలతో అన్నింటిని కూడా ఒక నకిలీ అంటే సింథటిక్ నెయ్యిని తయారు చేశారు. వాటినే లడ్డు ప్రసాదంలో కలిపారంటూ కూడా ఒక నిగ్గు తేల్చింది. సో ఈ నేపథ్యంలో ఒక మాట యుద్ధం ఏదైతే ఇరు పార్టీల మధ్య కూడా జరుగుతున్న పరిస్థితి ఉందో, ఒకవైపు ఆ టైంలో చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే చేశాడో దాని మీద వీరైతే క్షమాపణ చెప్పాలంటే హిందూ మనోభావాలు దెబ్బతీస్తారంటూ వీరు చెప్పడం కావచ్చు. అలాగే వీరైతే 2019 నుండి 24 వరకు కూడా సో ఎటువంటి ఆఖరికి దేవుణ్ణి కూడా అడ్డుపెట్టి కూడా కల్తీ నెయ్యి ఏ విధంగా చేశారు, అసలు పాలు వెన్న లాంటివి ఏమీ లేకుండా సో సింథటిక్ అంటే అసలు నెయ్యి కానీ నెయ్యే లడ్డు ప్రసాదంలో కలిపి భక్తులకి పంచిపెట్టారు. సో ఇది మహాపాపం అంటే వీరు మాటల పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూస్తే ఈ కేసులో అంటే 36 మంది అయితే నిందితులుగా తీర్చడం జరిగింది. అలాగే వీరిలో బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లో పొమిన్ జైన్, అలాగే విపిన్ జైన్లు. సో వీరిలో అత్యంత కీలకంగా దీంట్లో సూత్రధారులు అనేది కూడా క్లియర్ తెలుస్తుంది. వీరితో పాటు టీటీడీకి చెందిన అధికారులు కావచ్చు, అలాగే వివిధ డైరీలకు సంబంధించి నిపుణులు వీరు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఈ 36 మందిలో కూడా. సో ఏదైతే ఈ దర్యాప్తు సంస్థ ప్రకారం చూసుకున్నట్లయితే అసలు ఈ కొన్ని ఏదైతే అంటే ప్రధానంగా ఈ జంతువుల కొవ్వు అయితే కలవలేదు, కానీ దీంట్లో అయితే కొన్ని కెమికల్స్ కావచ్చు, లేదంటే కొన్ని ఇవన్నీ కూడా కలిపారు. నకిలీగా అంటే సింథటిక్గా తయారు చేసిన నెయ్యిని తీసుకొచ్చి లడ్డు ప్రసాదంలో కలిపారంటూ కూడా వాస్తవంగా నిగ్గు తేల్చింది. సో అవి ఒకసారిగా నువ్వు చూస్తే ఈ యొక్క నెయ్యిలో పామ్ ఆయిల్ కావచ్చు, పామ్ కిరణ్ ఆయిల్ ఉందని, అలాగే నెయ్యి పరిణామం చాలా తక్కువ ఉందని కూడా ఇటు ఎన్డీడీబీ పేర్కొంది. సో ఈ నమూనాల్లో బ్యూటిరిక్ యాసిడ్ నిర్దేశిత ప్రమాణం కంటే చాలా తక్కువ ఉందంటూ కూడా, అలాగే కొవ్వులు కనిపించే స్పష్టత లేకపోవచ్చు, కానీ ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా సో ఈ అవకాశాలు వెల్లడించింది ఈ నివేదికలో. సో ఏదైతే ఐసీఆర్ లేదంటే ఎన్డీఆర్ఐ ఈ నివేదిక ఇవ్వడం కావచ్చు, అలాగే గుజరాత్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అయినటువంటి ఎన్డీడీబీ నుంచి కూడా మరొక నివేదిక ఈ యొక్క ఛార్జ్షీట్లో ఏదైతే సిబిఐ సిట్ ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో కూడా ఈ యొక్క నివేదికలో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఈ విధంగా పామ్ ఆయిల్ కావచ్చు, అలాగే పామ్ కెర్నల్ ఆయిల్ కావచ్చు, అలాగే పామిల్ ఆయిల్ ఇటువంటి అన్నిటిని కూడా అలాగే వివిధ రసాయనాలతో కలిపిన అన్నిటిని కూడా ఈ నెయ్యిలో యూజ్ చేశారంటూ కూడా ప్రధానంగా ఈ యొక్క నివేదికలో తెలిసింది. సో అధికారంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ చాలా వరకు కూడా ప్రతిపక్షాలు చాలా వరకు ఒక విమర్శలు అయితే చేస్తున్నారు. గతంలో ఇన్ని మాటలు అన్నారు, హిందువుల మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి క్షమాపణలు చెప్పాలి హిందూ సమాజానికి, దేవుడికి సమక్షం చెప్పాలంటూ కూడా ఇటు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబు మీద ఒక ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే సిట్ ఏసీపీ కోర్టుకి సమర్పించిన ఒక ఫైనల్ ఛార్జ్ షీట్ ఉందో, సో ఇది అధికారంగా తీసుకున్న తర్వాత దాంట్లో ఏమేమి వెల్లడించారు, అలాగే దాంట్లో అసలు ఏమేమి పొందుపరిచారు ఏంటి అన్నీ తెలుసుకున్న తర్వాత తుదిగా ప్రభుత్వం నుండి రెస్పాండ్ అయ్యే విధంగా ఉండాలంటూ కూడా దానికి సంబంధించి ఒక అంతర్గతంగా వినిపిస్తున్నమాట. సో ఈ నేపథ్యంలో ప్రధానంగా అయితే ఇటు ప్రతిపక్ష పార్టీలు అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే దాదాపుగా 2019 నుండి 24 వరకు అంటే ఆ టైంలోనే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సో ఈ యొక్క లడ్డు ప్రసాదంలో ఒక కల్తీ జరిగింది అని
సందేహాలను, అనుమానాలు వ్యక్తం చేయడం. ఎందుకంటే ఆ ఒక వాసన కావచ్చు, ఆ ఒక నాణ్యత పరిణామం కావచ్చు, ఇయన్నీ కూడా లేవు అంటూ కూడా అప్పుడే వీరు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఏదైతే కూటమి ప్రభుత్వం అంటే ఆ టైంలో కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు సో అలాంటిదేం జరగలేదంటూ కూడా వారు అప్పుడు జవాబిచ్చిన పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని మీద సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు చేసిన యొక్క వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ నేపథ్యంలో సో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారో హిందువులు మొత్తం కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ కూడా సో ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం అలాగే సిబిఐ సిట్ అనేది ఏర్పాటు చేయడం అసలు ఇది యొక్క కల్తీ నెయ్యి అసలు జరిగిందా ఏంటి అనేది పూర్తి నివేదిక చేపట్టాలంటూ కూడా ఈ నేపథ్యంలోనే ఒక సిట్ ఏర్పడడం కావచ్చు సిబిఐ ద్వారా సో ఈ నేపథ్యంలో తుదిగా దాదాపు 16 నెలల పైన విచారణ అత్యంత లోతుగా దర్యాప్తు అయితే చేయడం జరిగింది. దీంట్లో జంతువుల కొవ్వు కావచ్చు ఇటువంటి ఏవైతే ఏదైతే ప్రధానంగా చెప్పుకొచ్చారో అటువంటి కొవ్వు పదార్థాలు కనపడకపోయినప్పుడు కూడా సో వివిధ రసాయనాలతో మాత్రం ఈ కలిసి ఉంది. అంటే పాలు వెన్న లాంటివి సేకరించకుండానే సింథటిక్గా నెయ్యిని తయారు చేస్తారు. సో కల్తీ జరిగిందనేది వాస్తవం. అటువంటి నెయ్యినే లడ్డు ప్రసాదంలో కలపడం అలాగే దాదాపుగా 60 లక్షల పైగా ఈ యొక్క 60 లక్షల పైగా నెయ్యిని అలాగే 20 కోట్ల మందికి సరఫరా చేసే లడ్డులు పంచిన సో ఈ నేపథ్యంలో చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఒక షార్ట్ షీట్లో పేర్కోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో రాజకీయంగా చూసుకున్నట్టు ప్రస్తుతం ఒక మాటల యుద్ధం జరుగుతుంది. ఈ ప్రతిపక్ష పార్టీ కావచ్చు లేదంటే అధికార పార్టీలు ఏవైతే బీజేపీ కావచ్చు అలాగే జనసేన టీడీపీ ప్రధానంగా వీరు ఏదైతే గతంలో చేసిన వాదనలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా అసలు జంతు కొవ్వు ఎక్కడ కలవలేదు కదా. సో మీరు ఖచ్చితంగా హిందువుల మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి మీరు మాకు క్షమాపణలు చెప్పాలి అంటే హిందూ ప్రజలు సమాజానికి క్షమాపణలు చెప్పాలంటూ కూడా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. అసలు ఈ కల్తీ అసలు నెయ్యి అనేది ప్రధానంగా ఇక్కడ కల్తీ జరిగిందనే మాట కంటే కూడా అసలు ఎక్కడ నెయ్యి అనేది అసలు సింథటిక్ తయారైంది కాబట్టి దాంట్లో కల్తీ జరిగిందా లేదా అసలు నెయ్యే నకిలీది కదా అంటూ కూడా ప్రధానంగా ఇటు టీడీపీ వారు అందరూ కూడా వారు వాదిస్తున్న పరిస్థితి. ఏదైనా సరే ఇటువంటి పవిత్రమైన హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా అలాగే పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో ఇటువంటి నెయ్యి కల్తీ చేయడానికి వీరు పాల్పడ్డారు కాబట్టి ఇది చాలా వరకు ఇది అత్యంత పాపం చేశారు కాబట్టి సో ఇప్పుడైనా సరే క్షమాపణలు మీరు దేవుడిని అడగాలి సమాజాన్ని అడగాలంటూ కూడా టీడీపీ నాయకులకు వెర్షన్ అయితే వినిపిస్తున్నారు. సో ఏదేమైనా సరే ప్రస్తుతం రాజకీయం చూసుకున్నట్లయితే గతంలో ఎటువంటి హీట్ జనరేట్ చేసిందో ఏపీ రాజకీయాల్లో సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ యొక్క సిబిఐ సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్ ఇచ్చిన నేపథ్యంలో కోర్టు సమర్పించిన నేపథ్యంలో సో ఇరు పార్టీల మధ్య ఒక మాటల యుద్ధం పెరిగిపోయింది. ఏదేమైనా సరే రానున్న రోజుల్లో సో ఈ యొక్క సిట్ సిబిఐ సిట్ అనేది నివేదిక ఇచ్చింది కాబట్టి సో కోర్టు అంతా కూడా విచారిస్తుంది పరిణగిస్తుంది ఆ యొక్క షార్ట్ షీట్లో అసలు ఏం పేర్కొన్నారు ఏంటి దాని మీద విచారణ నిమిత్తం రానున్న రోజుల్లో సో దానికి సంబంధించి చర్యలు ఏ విధంగా ఉన్నాయి లీగల్గా దాని మీద ఇటు అరెస్టులు అయ్యే అవకాశం ఉంది. సో చాలా మంది కస్టడీలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇదంతా కూడా రానున్న రోజుల్లో పరిణామాలు చోటు చేసే అవకాశం ఉంది. ఏదేమైనా సరే పవిత్రమైనటువంటి కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి అలాగే వేలాది కోట్లాది మందులు భక్తులందరూ కూడా సో నిత్యం తిరుమలకి వెళ్తూ ఉంటారు. ప్రధానంగా అక్కడ నుండి తిరుపతి వచ్చేటప్పుడు ఒక లడ్డు ప్రసాదం తీసుకుని వస్తుంటారు. ఆ లడ్డు ప్రసాదంలో సో అది అత్యంత పవిత్రంగా భావించి లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తారు తమ యొక్క పాపాలు అన్ని పోవాలనే నేపథ్యం. సో అటువంటి పవిత్రమైన ఒక లడ్డులో ఇటువంటి కల్తీ అనేది జరిగింది కాబట్టి అసలు ఆ నెయ్యి అనేది కల్తీ కాబట్టి సింథటిక్ వివిధ రసాయనాలతో వాడిని దాన్ని తీసుకొచ్చి వాసన వచ్చే విధంగా అటువంటి దాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ఏదైతే లడ్డు ప్రసాదంలో కలపడం అలాగే భక్తులకు పంచిపెట్టడం 2019-24 వరకు కూడా అలాగే ఆ యొక్క ఏదైతే ఈ కల్తీ నెయ్యికి సంబంధించి అలాగే నిధులు అంటే దాదాపు కోట్ల రూపాయలు కూడా తమ జేబుల్లో వేసుకున్నారని ఈ అనేక ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా సరే ప్రస్తుత సమాజానికి సంబంధించి ఇటువైపు జంతువుల కొవ్వు లేదు అనే వాస్తవానికి చెప్తున్నప్పటికీ కల్తీ మాత్రం జరిగింది. సో ఇది కూడా పాపమే అంటూ కూడా వెర్షన్ వినిపిస్తున్నారు. సో ఏదేమైనా సరే 2 వెర్షన్ల వైపు కూడా ప్రధానంగా ఇటువంటి ఆరోపణలు వినిపిస్తుంది. కానీ ఈ యొక్క ఏసీబీ కోర్టు అనేది ఈ విచారణ నేపథ్యంలో సో రానున్న రోజుల్లో ఎటువంటి అరెస్టులు జరుగుతాయి లేదంటే ఎటువంటి పరిణామాలు లీగల్గా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు దాని మీద సో సర్వత్రా ఉత్కంఠంగా ఉందనేది కూడా క్లియర్గా తెలుస్తుంది.